కోసిగి ఏపీ మోడల్ స్కూల్లో నూతనంగా సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఏపీ మోడల్ స్కూల్ స్థలదాత జంబాపురం నరసింహమూర్తి స్వామి డాక్యుమెంట్ రైటర్ వారి సొంత నిధులతో నూతన సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అందరూ స్థలదాతకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీరమణ గోవింద విద్యా బుద్ధులు మరియు జ్ఞానము ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ జ్ఞాన సంపాదన కొరకు దక్షిణామూర్తి స్వామిని, హయగ్రీవ స్వామిని, తర్వాత శారదాదేవిని. అయితే మనకు గురువు అనేవాడు ముఖ్యం. గురువు మనకు మార్గదర్శి, మన జన్మకు మార్గదర్శి ఎవరంటే గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, మనకు గురువు దగ్గర పంపించి విద్యాబుద్ధులు నేర్పించి తర్వాత మనం జ్ఞాన సముపార్జన కొరకు ఉన్నత చదువు చదువుకుంటాం. అయితే చదువులు రెండు రకాలు. ఒకటి పారమార్థికం, అంటే కేవలము మోక్షం కొరకు సాధించేది పారమార్థికం. దానికి హయగ్రీవ స్వామి వారు తర్వాత శారదాదేవి వారు కారకులు. లౌకిక విద్య అంటే ప్రపంచంలో వ్యవహారం కొరకు ఏర్పాటు చేసుకుంటామే చదువులు, ఈ ఉద్యోగాలు, ఇటువంటివన్నీ కూడా ఈ సరస్వతి అమ్మవారు తర్వాత దక్షిణామూర్తి స్వామి వారు వీళ్ళిద్దరూ కూడా లౌకిక విద్యకు అవసరం. అంటే విద్య అనేది లోకంలో రెండు విద్య అందరికీ అబ్బదు. పారమార్థిక విద్య కేవలం కొంతమందికో మోక్ష సాధన కొరకు వాళ్ళు ఎక్కడో మునులకు ఆశ్రమంలో పోయి అక్కడ గురువుల దగ్గర ఉపదేశం చేసుకొని జన్మ ముక్తి, జన్మ రాహిత్యం కొరకు నేర్చుకునే విద్య పారమార్థిక విద్య. లౌకిక విద్య అనేది సామాన్యంగా దాదాపు 190 చదువు వస్తుంది. అందువల్ల ఇటువంటి అమ్మవారు ఇక్కడ చూడండి తాత ఇక్కడ సైడ్ రండి.